ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఖచ్చితంగా వర్ధిల్లదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుచేత మనము ప్రభువే నాకు సహాయం చేసేవాడు కాబట్టి నాకు ఇంకా భయం ఉండదు, మానవ మాత్రులు నాకేం చేయగలరు అని ధైర్యంతో మనము చెప్పగలం. ఎందుకు అంటే నాకు సహాయం చేసేది నా ప్రభువే కాబట్టి నేను ఎందుకు భయపడాలి? మనుషులు నన్నేం చేస్తారు? నన్నేమి చేయలేరు. ఇక్కడ వాక్యం కూడా దేవుడు అదే చెప్తున్నాడు, ఏమంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఇప్పుడు చాలా మంది నిన్ను అవమానపరచాలని చూస్తుంటారు, చాలా మంది నిన్ను నిందించాలని చూస్తుంటారు, చాలా మంది నిన్ను ఎలాగోలా రోడ్డుకి ఈడ్చాలని చూస్తారు, చాలా మంది నిన్ను అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసి ఎలాగోలా నీకు నెమ్మది లేకుండా చేయాలని చూస్తుంటారు, నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తుంటారు, నీ జీవితాన్ని అతలాకుతలం చేసి నాశనం చేయాలని చూస్తుంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు సహాయకుడును నేను, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకంటే నేను నీకు సహాయకుడును కాబట్టి, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి, నేను నిత్యము నీతోనే ఉన్నాను కాబట్టి అని చెప్తున్నాను అనమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఖచ్చితంగా వర్ధిల్లదు. నిన్ను నాశనం చేయాలని చూసేవాళ్ళు వాళ్ళు నాశనం అవుతారా తప్ప వాళ్ళ వల్ల నీకు నాశనము కలుగదు. కాబట్టి నువ్వు అనవసరంగా వీటి గురించి ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా నెమ్మదిగా ఉండు. ఎందుకంటే నా పక్షమున నా ప్రభువు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన మా నాన్న. కాబట్టి మా నాన్న ఇలాంటివన్నిటిని నా మీదకి వచ్చేలా ఎందుకు చేస్తాడు, వస్తుంటే చూస్తూ ఎందుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అని ధైర్యంగా నెమ్మదిగా నువ్వు ఉండు. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా ఆయన నీకు సాయం చేస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్.